అందరికీ నమస్కారం. లైఫ్ లాంగ్ లెర్నర్స్ చేస్తాను. ప్రస్తుతం మనం లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ పేజ్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం టోటల్‌గా 147 వీడియోస్ మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్యూర్‌లీ ఎక్స్క్లూజివ్‌లీ ఫర్ ట్రేడింగ్ మనం అప్లోడ్ చేసాము. మనము అలా అప్లోడ్ చేయంగా మనకు 698 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇది మీ వల్లే జరిగింది. మీరు నచ్చిన వాళ్ళు మీరు షేర్ చేయడం వల్ల ఈ విధంగా మనకు 698 సబ్స్క్రైబర్స్ అచీవ్ అయ్యాము. సో, నాకు ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మీరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు కానీ మీరు కామెంట్ చేయలేదు సార్. మీరు చేస్తే మీకు ఎటువంటి కంటెంట్ కావాలి అని నాకు అర్థమవుతుంది. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో దాని మీద ప్లాన్ చేస్తాను. సో దయచేసి అది మైండ్‌లో పెట్టేసుకోండి. ప్రస్తుతం మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ సార్ 17 జనవరి 2024 చేస్తున్నాము. మీరు ఇక్కడ మీరు లింక్స్‌లోకి వెళ్ళినట్టయితే మీరు ఫ్రీగా ఫైట్స్‌లో గాని, అలిజ్‌లో గాని అటాచ్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డైలీ అప్డేట్ చేస్తున్నాను. సో మీకు ఫ్రీగా అప్డేట్ కాల్స్ కావాలి అంటే డైలీ 1 ఆర్ 2 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఓవర్ ట్రేడింగ్ కూడా నేను ఎంకరేజ్ చేయను. సో మీరు దాంట్లో చెక్ చేసుకోండి. మీరు ఇంతవరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం ప్రీ మార్కెట్ క్లాస్‌కి వెళ్తే యాస్ పర్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నిఫ్టీ అరౌండ్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి. బట్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ టు ఎంటర్ అన్నమాట. గ్యాప్ డౌన్ అయింది కదా అనకుండా మీకు ఇప్పుడు 9:02 అయింది టైం మీరు చూసినట్టయితే నేను ఖచ్చితంగా 9:15 నుంచి 9:30 వరకు ఒక ట్రేడ్ వస్తుంది. ఖచ్చితంగా మార్నింగ్ ట్రేడ్ అనేది ఉంటుంది. నేను అది లైవ్‌లో చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే లైవ్ మనము ఇప్పుడు 9:15 9:30 వరకు లైవ్ చేస్తాం డైలీ ఇక్కడ నుంచి. ఒక ట్రేడ్ అయితే ఇవ్వగలం. ఒక ట్రేడ్ అనేది స్కాల్ప్ అన్నమాట. మనం ఎంటర్ అవుతాము 20, 30 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో అయితే, నిఫ్టీలో అయితే 10, 15 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. అంత అక్యురేట్ కాల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మార్కెట్ సపోర్ట్ చేయకపోతే ఎటువంటి ట్రేడ్ ఉండదు. బట్ మీరు లైవ్‌లో ఒకసారి అటెండ్ అయ్యి మీరు ఎలా ట్రేడ్ తీసుకోవాలనుకుంటారో మీరు లైవ్ అటెండ్ అవ్వచ్చు. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు వెళ్ళైతే లైవ్‌లో ఉంటుంది. లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఆటోమేటిక్‌గా వీడియో అప్లోడ్ అవుతుంది. సో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ రెండు మనకు ఉన్న న్యూస్ ప్రకారం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మన హ్యాస్ టు వెయిట్ ఫర్ ద లెవెల్స్ టు వాచ్. మనకి బ్యాంక్ నిఫ్టీలో అంతకుముందు రిక్వెస్ట్ చేసాము 57,581 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు సపోర్ట్‌గా మారుతుంది. సో మనం ఇమ్మీడియేట్‌గా చూసినట్టయితే మీకు లైవ్‌లో కొన్ని ఐడియాస్ నేను ఇస్తాను. ఏ విధంగా మనం ట్రేడ్ తీసుకోవాలి అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీ మన సిపిఆర్ నుంచి ఫాల్ వెళ్ళి మళ్ళీ సిపిఆర్ దగ్గరనే క్లోజ్ అయింది. సో నిన్న సైడ్‌వేస్ మార్కెట్ అనుకోవచ్చు. పెద్దగా మనం ఈవెన్ దో నేను ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 48,500 వరకు వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేసి మనం కాల్ చేయడం జరిగింది. బట్ అది ఫెయిల్ అయింది నిన్న. సో దట్స్ వాట్ మనం వచ్చే ప్రతి కాల్ అక్యురేట్‌గా ఉంటుంది కానీ స్టాప్ లాస్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా మనం ఇది చూసుకుంటాము. బ్యాంక్ నిఫ్టీలో అయితే లెవెల్ చూసుకున్నట్లయితే మీకు ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి ఇంతకుముందు డిస్కస్ చేశారు 47,581 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయితే మనకి ఫర్దర్ డౌన్ ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ కూడా వీక్‌గానే ఉంది కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో బోత్ ఆర్ నెగెటివ్ పర్ డే. బట్ ఏమైనా చేస్తున్నా మనకి పుల్ బ్యాక్ అవ్వచ్చు కాబట్టి నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ గ్యాప్ ఆర్డర్ వచ్చేసి 21,925. అక్కడ నుంచి మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్యాప్ ఆర్డర్ గురించి కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి చూడండి మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిపోతున్నాయి. మనం దాన్ని ప్లాన్ చేయబోతున్నాం. మీరు ఇన్ కేస్ లైవ్ అటెండ్ అవ్వాలనుకుంటే మీరు